ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ధర్మశాస్త్రంలో ఇజ్రాయేలీలకు సున్నతి మీకు విధి, మీరు ఖచ్చితంగా సున్నతి చేయించుకోవాలి అని చెప్పడం జరిగినది. దానికి అనుగుణంగానే యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా ఆయన 8వ రోజు సున్నతి పొందారు. అదేంటంటే ఇశ్రాయేలుకు దేవుడు విధించినటువంటి విధి. మరి ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మినటువంటి మనమందరం కూడా మరి అలాంటి విధిని అనుసరించాలా లేదా అని చాలామందికి డౌట్ వస్తుంది. దానికి సమాధానంగా గల్తీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 15వ వచనంలో కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు, కానీ మనం ఒక కొత్త సృష్టిగా అవ్వాలి అని అంటున్నారు. అయితే కొంతమంది అప్పుడున్న కాలంలోనే గల్తీలకు ఏమని చెప్పారంటే, అదే 6వ అధ్యాయం 12వ వచనంలో శరీర విషయమందు చక్కగా అగపడగోరువాడెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం చేయుచున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, జస్ట్ మీరు సున్నతి పొందితే సరిపోద్ది, యేసుక్రీస్తు యొక్క శిలువను మీరు మోయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే, సున్నతి పొందుట సులభమా, క్రీస్తు యొక్క శిలువను మోసుకొని నడువట సులభమా? సున్నతి పొందటమే సులభం. ఎందుకంటే దానికి పెద్దగా మనస్సును ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కట్ చేయించుకుంటే అయిపోతుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు శిలువను మనం మోయాలి అని అంటే అది చాలా కష్టమై ఉన్నది. దీని గురించే గల్తీలకు రాసిన 5వ అధ్యాయంలో 23-24 ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే ఇక్కడ ఏం చేయాలి? సిలువ వేయడం అంటే, సిలువ మోయడం అంటే శరీర సంబంధమైన వాటన్నిటినీ కూడా దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేయాలి. కాబట్టి ఇక్కడ సున్నతి చేయించుకోవడం సులభం, ఇట్లాంటి శరీర సంబంధమైన ఆశలను వదిలిపెట్టడం కష్టం. కాబట్టి ఈ కష్టమైన దాన్ని చేయలేక మనం సున్నతి చేయించుకుంటే సరిపోద్ది, అప్పుడు మనం దేవుని బిడ్డలం అనబడతాం అనే బోధ కొంతమంది దగ్గర ఉంది అప్పట్లో. అందుకనే పౌలు భక్తుడు సున్నతి పొందుట్లో ఏమీ లేదు, సున్నతి అప్పుడున్న ఆ యొక్క ప్రజల కోసం దేవుడు నియమించిన విధి. అయితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు యోహాను సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగతనమునకు హత్య నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. ఇలా చెప్తూ మీరు కిందకు వచ్చినట్లయితే 16వ వచనంలో ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఈ వచనంలో దేవుడు ఈ దొడ్డి కానీ వేరే దొడ్డి ఉన్నది, అందులో కూడా గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా నేను పిలుచుకొని రావాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక దొడ్డి అనేది మన ఇశ్రాయేలు అనుకుంటే, ఇంకో దొడ్డి అనేది అన్య ప్రజలు. సో ఈ అన్య ప్రజలకు కూడా దేవుడు కాపరే. సో ఆ కాపరి ఏం చెప్తున్నాడంటే, నేను వాళ్ళని కూడా తీసుకొని దేవుని దగ్గరికి పోవాలి కాబట్టి నేను వాళ్ళ కొరకు వచ్చాను, వాళ్ళు నా మాట వింటారు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఒక దొడ్లో ఉన్న వాళ్ళు సున్నతి చేయించుకుంటున్నారు, మరి వేరే దొడ్లో ఉన్న వాళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళు చేయాల్సిందేంటి? జస్ట్ ఆయన సిలువను ఎత్తుకోవాలి. ఆయన సిలువను ఎత్తుకొని నడిస్తే సున్నతి పొందిన దాంతో సమానమే. ఎందుకంటే అది ఆ దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలకు సంబంధించింది,
ఇది వేరే దొడ్లో ఉన్న అందరికీ సంబంధించిందనమాట. సో ఇప్పుడు ఈ సిలువ ఎత్తుకొని నడవడమే కష్టంగా ఉంది కాబట్టి ఇది చేసితే అంతా చేసినట్టే. ఒకవేళ మనం సున్నతి చేయించుకుంటే ఆయన సిలువను ఎత్తుకొని నడిచినట్టే అనటానికి లేదు. ఎందుకంటే శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయాల్సిందే. అలా వేస్తేనే అది సున్నతి చేసిన దాంతో సమానము, అంతకంటే ఎక్కువ. కాబట్టి ఇక్కడ మనం సున్నతి పొందాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా దేవుడు మనకి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.